హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉమ్మడి కుటుంబం ప్రోమోలో ఏం జరిగిందంటే, అనన్య, కాంచన, సౌమ్య ముగ్గురు కలిసి హాల్లో నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి దర్శన్ని, శరణ్య తీసుకొని వచ్చి కోపంగా, ఏమండి సౌమ్య మీ విషయంలో ఏదో మాయ చేస్తుందండి, మిమ్మల్ని మాయ చేసి మోసం చేసాలని ప్రయత్నిస్తుందండి, ఇది కరెక్ట్ కాదండి అని శరణ్య చాలా కోపంగా సౌమ్య ఎదుట దర్శన్కి చెప్తూ ఉంటుంది. దర్శన్ మాత్రం శరణ్య మాటలకి ఏమీ అర్థం కాకుండా అయోమయంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు సౌమ్య, ఏంటి దర్శన్ ఏమి మాట్లాడకుండా అలా చూస్తున్నాడని ఒక్కసారిగా దర్శన్ చేతి వైపు చూసేసరికి దర్శన్ చేతికున్న బ్రాస్లెట్ కనిపించదు. ఓహో, బ్రాస్లెట్ పెట్టుకోలేదా అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత వెంటనే, ఈరోజు ఇది ఎంత మోసానికి తెగించిందంటే, మిమ్మల్ని గుడికి కూడా ఏదో మాయ చేసి తీసుకువెళ్ళి తన మెడలో మీరు తాళి కట్టేటట్లు ప్లాన్ చేసిందే అండి అని శరణ్య కోపంగా దర్శన్తో అంటూ ఉంటే, అప్పుడు దర్శన్ మాత్రం, లేదు శరణ్య, నువ్వు పొరపాటు పడుతున్నావు. సౌమ్య ఏదో పూజ చేసుకోవాలంటే నేను తనని గుడికి తీసుకువెళ్ళాను, అంతేకాని అంతకు మించి ఏమీ లేదని చెప్పడంతో శరణ్య దర్శన్ మాటలకి ఒక్కసారిగా షాక్ అయి దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది. సౌమ్య మాత్రం నా ప్లాన్ సక్సెస్ అన్నట్లుగా నవ్వుతూ ఉంటుంది. ఈలోపు అక్కడికి వినోద్ కూడా వస్తాడు. వెంటనే శరణ్య, వచ్చావా వినోద్, నువ్వేనా? ఈయనకి నిజం చెప్పు, నిన్ను ప్రేమ అని చెప్పి మోసం చేసి నీకు దూరంగా వచ్చేసింది ఈ సౌమ్యనే కదా, నిజం చెప్పు వినోద్ అని వినోద్ని అడుగుతూ ఉండేసరికి అప్పుడు వినోద్ కూడా, లేదు మేడం, నన్ను మోసం చేసింది, ప్రేమించానని చెప్పింది ఈ అమ్మాయి కాదు, ఆ సౌమ్య వేరే అని చెప్పడంతో సౌమ్య మళ్ళీ శరణ్య వైపు చూసి నవ్వుతూ ఉంటుంది. వినోద్ మాటలకి శరణ్య ఒక్కసారిగా షాక్ అయ్యి, ఎందుకు వినోద్ ఇలా అబద్ధం చెప్తున్నాడని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. సౌమ్య కుట్రని ఈరోజు ఆయన ముందు నిరూపించాలనుకుంటే సరైన ఆధారం లేక సౌమ్య తప్పుల్ని నేను చూపించలేకపోతున్నాను. ఇప్పుడు సౌమ్య ఏదో మాయ చేస్తుందని, తనని ఎలా మోసం చేస్తుందని ఆయనకి నిరూపించాలని శరణ్య తన మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి శరణ్య సౌమ్య వేసిన బ్రాస్లెట్ ద్వారా దర్శన్ని కంట్రోల్ చేసే తాయెత్తు ప్లాన్ని ఎలా శరణ్య కనుక్కొని సౌమ్య కుట్రలకి చెక్ పెట్టి సౌమ్యకి ఆనంద భైరవి గారు శరణ్య బుద్ధి చెప్పి దర్శన్ని ఎలా కాపాడుకుంటారో అనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.